1981లో ఆయన ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అధ్యాపకంలో వృత్తిరీత్యా ముందు ప్రవేశించారు. 1957లో అనుకోండి. ఈ సందర్భంగా మంచి పురస్కారం సందర్భంగా మరి వారి తల్లిదండ్రులు లక్ష్మీ వీరభద్రయ్య కుమారుడిగా ఉంటారు. విశేషం ఏంటంటే ఆయన 1వ తరగతి నుంచి PhD వరకు ఏ క్లాస్లో చదువుకున్నా కూడా టీచర్లందరూ కూడా అభిమానించినటువంటి విద్యార్థి మాట. అలాంటి విద్యార్థులు చాలా రేరుగా ఉంటారు. ఈ కర్తాలతో ఒకసారి ఆయన మెయిన్గా అధ్యాపకత్వంలో వృత్తి విద్య అనేటువంటి డైరీ టెక్నాలజీ అనుకునే సార్ ఇక్కడ మనకు పొందాలని చాలా గొప్ప విశేషం. ఆయన కూడా డైరీ టెక్నాలజీ కోర్సు వల్ల నిరంతరం ఒక విపరీతంగానే చేశారు. కానీ గణితంతో పాటు ఎకనామిక్స్, వాణిజ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్ బోధన, అలాగే 2007 నుంచి డైరీ టెక్నాలజీ కోర్సు శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ పరిధికి మారడం, తర్వాత పూర్తి కళాశాల బాధ్యత కూడా ఆయన నిర్వహించారు. ప్రొఫెసర్గా, అసోసియేట్ డీన్గా, మేనేజ్మెంట్ కోర్సుల యూనివర్సిటీ హెడ్గా, అకాడమిక్ కౌన్సిల్ సభ్యుడిగా, అంతేకాదు ప్రొఫెసర్స్ నియామకాల్లోనే స్క్రీనింగ్ బోర్డు సభ్యుడిగా కూడా పనిచేశారు. అంతేకాదు ముఖ్యంగా మనం మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే జాతీయ స్థాయిలో NATSA ఫెలోగా సర్కారు అందుకున్నటువంటి విశిష్ట వ్యక్తి. 5-6 విశ్వవిద్యాలయాలకు పరీక్షకులు, ఇగ్నో వారి డైరీ డిప్లొమా కోర్సులో ఒక 75 పాఠ్యాంశాలను అనువాదం చేసిన పుస్తకం రాశారు. అంత విశేషం. అలాగే ఒక పోర్ట్రీ పుస్తకాన్ని పర్యవేక్షించారు. ఉస్మానియా గౌరవ విద్య వారి టైమ్ సీరియస్ ఇండెక్స్ ప్రయోగ రచనగా చాలా కనుగొన్నారు. ఇదంతా ఆయన వృత్తి విద్య అయితే ఆయన సాహిత్య గురించి మా పరిచయం ఏంటంటే ఆకాశవాణిలో 50 ఏళ్ల పరిచయం. మనం ఆకాశవాణిలో యువాణి కార్యక్రమాలు జరిగే రోజుల్లో ఒక గొప్ప స్వరంతో ఆయన ప్రవేశించారు. ఆయన గొంతుని ఎంతమంది మెచ్చుకుంటారు శ్రోతలు అనే అసంఖ్యాకమైన శ్రోతలే కాకుండా పెద్ద డైరెక్టర్ PS గోపాలకృష్ణ గారు, ఎల్ఎన్ సరోజరావు గారు అని గొప్ప మంచి పనిచేసిన వాళ్ళు అభిమానించేటువంటి గొప్ప స్వరం ఆయన. 1977 నుంచి ఆకాశవాణితో ఆయనకి పరిచయాలు ఉన్నాయి. దాదాపు ఒక 20 నాటకాలు రాశారు, ఒక 38 పుస్తకాలు రచించారు, చక్కని కథలు కూడా రాశారు ఆయన అనేకమైనటువంటి. సరే వీరి స్వరంతో ఎంతో మంది శ్రోతల్ని ఆకట్టుకున్నారు. 2017లో పదవి విరమణ చేసిన ఉస్మానియా విశ్వవిద్యాలయం వాళ్ళు 18 నెలల పాటు ఆయన అకాడమిక్ ఆడిట్ డైరెక్టరేట్గా ఆయన సేవలు మీరు వినియోగించుకుని ఇవ్వాలని చెప్పి ఆయన చేశారు. అంత అద్భుతమైన వ్యక్తి. ఇప్పటికీ దాదాపు 14 పుస్తకాలు పైగా ఆయన రచించారు. వెలుగు పూలతో మొదలెట్టి మరి ఆయన విషయాలన్నీ కూడా కవితా సంపుటాలు, జాతి సంపుటాలు అన్నీ కూడా 14వ పుస్తకం ధర్మమే దైవం. నిజానికి ఇది ఒక 5 ఏళ్ల క్రితమే రాసిన పుస్తకం. TTD వాళ్ళ మార్పుల వల్ల ఇప్పటికీ పుస్తకం వెలుగు చూడగలిగింది. మనం దాదాగా వృత్తే దైవం, దైవం వృత్తి అనుకుంటాం. మనం యాక్చువల్గా సత్యమే దైవం లేకపోతే దైవమే సత్యం అనేటువంటి మాట్లాడుతాం. కానీ ధర్మమే దైవం అనేటువంటితో ఇందులో దాదాపు అద్భుతమైనటువంటి వ్యాసాలు ఉన్నాయి. ఈ పుస్తకాన్ని మనం ఇవాళ ఆవిష్కరించుకుని దాని నుంచి 4 విశేషాలు చెప్పుకున్నాం. అదేవిధంగా అనుకోకుండానే ఈ సందర్భంగానే మరి ఇక్కడ అన్నారు నరేంద్ర గారి యొక్క చిత్రకళా పరిస్థితులు కూడా ఆయన ఆదిలాబాద్ నుంచి వచ్చారు. ఆయన ఒకసారి ఆయన కూడా ఇక్కడ రండి. ఆయన ఆదిలాబాద్లో మా రెడ్డి గారు పనిచేస్తున్నారు. వారిని రావడం అనేటువంటి ముఖ్యంగా ఈ ప్రథమ ప్రతిని చేస్తున్నారు. ధర్మమే దైవం అనేటువంటి ప్రథమ ప్రతిని ఆయన తర్వాత ఆవిష్కరించుకునే ప్రథమ ప్రతి ఆయన అందుకుంటారు. ఆయన యొక్క సందేశాన్ని కూడా మనం విందాం. మనం అందరం వాళ్ళ కలుసుకున్నాం అంటే అసలు ఈ ప్రదేశమే చాలా విశేషంగా ఉంది. మా రాజగోపాలరావు గారు చేసినటువంటి గొప్ప విషయం ముందు అసలు వాళ్ళ ఇంట్లో అక్కడ కలుస్తూ అనుకున్నాం. కానీ ఇక్కడ ఇంత ప్రశాంత వాతావరణంలో ఆ పక్క గండిపేట చూస్తూ ఇంత మంచి వాతావరణం కాదు ఇంతమంది రావడానికి కూడా చాలా ఆనందం కలిగిస్తున్నటువంటి విషయం. అలాగే ఈ గ్రంథ సాహిత్యాన్ని మీ అందరూ కూడా అంటే సాహిత్యం అన్న మాటలు ఉందండి. సహితస్య భావం సాహిత్యం అంటే హితాన్ని కలిగించేది. అలాగే పుస్తకాలు రచన అంతా కూడా ఇదమంతం తమకృష్ణం జాయేత పూర్ణత్రయం ఇది శబ్దాహ్మయం జ్యోతిరా సంసారం నదీప్యతే అని. అంటే స్వర్గ మధ్య పాతాళలోకాలు ఏవైనా కూడా శబ్దంతో అంధకారంతో ఉన్నటువంటి శబ్దంతో ప్రకాశిస్తాయి. అంటే మాట, శబ్దం అంటే మాట. కాబట్టి మన మాట వల్లే కదా మన మనసులు గెలుచుకునేది. ఇక్కడ మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడడం కోసం మనం వస్తాం. ఆ మాటతోనే మనసులు గెలుచుకుంటాం. కాబట్టి ఆ మాట అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే అద్భుతమైనటువంటి ఒక సాహిత్యవేత్త వస్తుంది మాట, ఒక లిపిల తర్వాత వచ్చేటువంటి వ్యవహారం. బట్ అటువంటి ఆ చక్కటి మాటలు సుభాషితాలు అంటాం మనం, మంచి మాటలు. కాబట్టి ఈ సుభాషితాల్లో ఎక్కడైనా కొటేషన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను కొటేట్ చేశాను కదా,
కానీ ఆ ధర్మమే దైవం పుస్తకంలో ఆయన తర్వాత మనం విశేషాల తర్వాత మాట్లాడుతున్నాం. ఆయన స్వభాషితాలుగా రాశారు. ఎందుకంటే ఆయన అనుభవ సారాంశంగా ఎక్కడా కోట్ చేసినవి కాదు, ఆయన అనుభవం నుంచి వచ్చిన విషయాలు అనేక రాశారు. వాటి మొట్టమొదటిగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా నేను బిహారీ గారిని